ధరణి ఎవరో తెలుసుకోవడానికి కైలాసనాథ్ ఏం చేశాడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వారసురాలు సీరియల్ జూలై 28వ ఎపిసోడ్ పూర్తి రివ్యూ మీకోసం. సౌదామిని జయంతితో నా మీద హత్య ప్రయత్నం చేశారు, అంతా మర్చిపోయావా అని అంటుంది. నా భర్తకి నీకు హాని తలపెట్టాల్సిన అవసరం లేదు. నీకు ఊళ్ళో ఎంతమంది శత్రువులు ఉన్నారో, ఎవరు ఏం చేశారో, ఎవరు నిన్ను చంపడానికి ప్రయత్నించారో అని జయంతి అంటుంది. అన్యాయాలు చేసింది మీరు, నా కూతురు జీవితాన్ని ఎందుకు పనికి రాకుండా చేసి మేం అన్యాయం చేశామంటున్నావా? అవును, కింద ఉన్న కూరగాయలు చూసి ఈ గొడవంతా కూరగాయల కోసమే కదా అని ఉండు డబ్బులు ఇచ్చేస్తానని కారులో ఉన్న డబ్బులు తీసుకొచ్చి జయంతి మొహం మీద విసిరేస్తుంది. ఈ అహంకారమే తగ్గించుకుంటే మంచిదని సౌదామిని మీద తిరిగి ఆ డబ్బులు కొడుతుంది జయంతి. నీ పొగరంతా దిగుతుంది, ఎలాగైనా దించుతాను, కోర్టులో కేసు గెలుస్తాం కదా అప్పుడు దిగిపోతుంది అంటుంది జయంతి. పగటి కలలు కనడం మానేసేయని చెప్పి ఇక అక్కడి నుంచి సౌదామిని వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా కేసు విషయంలో ఈ సౌదామిని ఏదో పెద్ద ప్లానే చేయబోతుంది. ఈలోపే ఈ ప్లాన్ని అడ్డుకోవాలని జయంతి తన మనసులో అనుకుంటుంది. మరో సీన్లో కైలాసనాథ్ చందనాన్ని తీసుకుని ఒక ప్లేస్కి వస్తాడు. తనతో పాటు ఒక మనిషి కూడా వస్తాడు. ఆ ప్లేస్ మైథిలి ఇల్లు. మైథిలి ఇంటిని చూపిస్తూ ఇది నాగేంద్ర జయంతి అనేవాళ్ళు ఉండే ఇల్లు. ఈ ఇంట్లో 2 భార్యాభర్తలు ఉంటున్నారు. వాళ్ళకి ధరణి అని ఒక కూతురు కూడా ఉంది. ఆ ధరణి మా కంటికి కనిపించకుండా తప్పించుకుని తిరుగుతుంది. నాకు ఆ అమ్మాయి ఫోటోలు కావాలి. నువ్వేం చేస్తావో, ఎంతసేపు నిఘా పెడతావో తెలీదు, మాకు ధరణి ఫోటోలు కావాలి అని అంటాడు కైలాసనాథ్. మీరు చెప్పింది నేను చేసి పెడతానని అతను అంటాడు. ఇక మరో సీన్లో ఉషకి మైథిలి టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది. మీ అమ్మని హరిశ్చంద్రని కలిపే బాధ్యత నాది, నేను అందుకోసమే ఈ ప్రయత్నం చేస్తున్నాను, నాకు ఈ ప్రయత్నం కరెక్టే అనిపిస్తుందని మైథిలి ఉషకి చెప్తూ ఉంటుంది. వీళ్ళందరూ ఎప్పుడు కలుస్తారో నాకు తెలీదు కానీ వీటన్నిటి మధ్యలో దొరికిన ఒక అద్భుతం ఏంటో తెలుసా? నీకు బాగు చేసే అవకాశం నాకు రావడం, నిన్ను మళ్ళీ మామూలు మనిషిని చేసే మార్గం దొరకడం, ఇది నా అదృష్టం అనుకుంటాను. ఈ కళ ఎప్పటికి నెరవేరుతుందో తెలీదు కానీ నిన్ను అతి త్వరలో మామూలు మనిషిని చేస్తానన్న నమ్మకం నాకుందని ధరణి అనుకుంటూ ఉంటుంది. నువ్వు కూడా అదే నమ్మకంతో ఉండు. కొన్ని రోజుల తర్వాత నువ్వు అందరిలాగే చలాకీగా తిరుగుతావని మైథిలి ఉషకి చెబుతూ ఉంటే అప్పుడే సౌదామిని వచ్చి మైథిలితో మాట్లాడుతూ ఈరోజు బాగా లేట్ అయింది, నేను వచ్చేసరికి ఉష పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తూనే వచ్చాను. నేను ఇక్కడికి వచ్చాకనే అర్థమైంది, నేను లేకపోయినా ఉషని చూసుకోవడానికి నువ్వు ఉన్నావుగా. ఎక్కడికి వెళ్ళినా ఉష కోసం వచ్చేసేదాన్ని. ఇప్పుడు నా స్థానం నువ్వు భర్తీ చేస్తున్నావు, ఎంతో ప్రేమగా చూసుకుంటున్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది అంటుంది సౌదామిని. మీ అంత ప్రేమగా నేను చూసుకుంటానో లేదో నాకు తెలీదు కానీ తనని బాగు చేయడం నా బాధ్యత అనుకుంటున్నానని మైథిలి అంటుంది. నాకు అర్థమైంది, దానికోసం తనకి వైద్యం చేయిస్తే సరిపోదు అనుకుంటున్నాను, ప్రేమని కూడా పంచాలిగా అని మైథిలి సౌదామినితో చెప్తూ ఉంటుంది. నేనదే చేస్తున్నాను అంటుంది మైథిలి. ఈరోజు వైద్యం బాగా చేశారా అని ఉషతో సౌదామిని అడిగితే ఉష కళ్ళతో సైగలు చేస్తుంది. నాకు అర్థమైంది, నీకు అక్కడంతా కంఫర్టబుల్గా ఉందని. అయితే ఒక్కరోజు కూడా బ్రేక్ ఇవ్వకుండా నిన్నక్కడికి రోజు పంపిస్తానని సౌదామిని అంటుంది. ఇక సౌదామిని మైథిలితో మాట్లాడుతూ ఉషలో కదలికలు మొదలయ్యాయి. కళ్ళతో మొదలు పెడుతుంది. ఇంతకుముందు ఎప్పుడూ గమనించలేదు. ఇక ముందు ముందు ఉషకి నయమైపోతుందన్న నమ్మకం నాకు వచ్చిందని చెప్తూ ఉంటే రెస్పాండ్ అవ్వడానికి తను చాలా ప్రయత్నం చేస్తుందని, మీరన్నట్లుగా ఉషకి వైద్యం చేసే మనిషి హస్తవాసి మంచిదని, ఉషకి తొందరలోనే నయమైపోతుంది, ఏదో ఒకరోజు ఇల్లంతా ఉష తిరుగుతుందని మైథిలి చెప్తుంది. ఆ భగవంతుడి దయ వల్ల ఉష మళ్ళీ మామూలు మనిషి అయిపోతే ఇంకంతకన్నా నేనేమీ కోరుకోను అంటుంది సౌదామిని. ఇక సంతోషంగా లోపలికెళ్ళిపోతుంది. సౌదామిని లోపలికెళ్ళగానే మైథిలి ఉషతో మాట్లాడుకుతూ తన మనసులో ఆ దేవుడి దయ వల్ల ఉష లేచి నడుస్తుంది. ఇక అందరూ ఒకే కుటుంబంగా కలిసి బ్రతుకుతాం, ఇవన్నీ అతి త్వరలోనే జరుగుతాయని నాకు అనిపిస్తుందని అనుకుంటూ ఉంటుంది. మరో సీన్లో జయంతి ఒక పెద్దాయనకి ఫోన్ చేస్తుంది. ఎలా ఉన్నావని ఆయన అడుగుతారు. ఎలా ఉంటాం బాబాయ్, ఆస్తి లేకపోయినా ఇలాగే బ్రతికాము, పిల్లలకి మంచి జీవితాన్ని ఇచ్చాము, అయితే మా బ్రతుకుతో అయిపోదు, మా పిల్లల కోసమైనా మేము ఆలోచించాలి కానీ జయంతి అంటుంది. మా పిల్లల్ని మాకు స్తోమతకు తగ్గట్టు చదివించుకున్నాము, కానీ కష్టపడి సంపాదించిన ఆస్తులు లేవుగా అని అంటూ ఉంటే
మీరు విడిపోకముందు హరిశ్చంద్ర, నాగేంద్ర కలిసి సంపాదించిన ఆస్తుల గురించే కదా నువ్వు మాట్లాడుతున్నావు అని ఆయన అంటారు. అవును బాబాయ్ అంటుంది జయంతి. ఆ రోజుల్లో హరిశ్చంద్ర ప్రసాద్ కష్టానికి మా ఆయన కష్టం తోడైతేనే కదా ఇన్ని ఆస్తులు వాళ్ళు కూడబెట్టారు. మరి మా ఆయన కష్టపడి సంపాదించింది ఏమీ లేదట. హరిశ్చంద్ర కష్టార్జితమని కోర్టులో చెప్పారని జయంతి చెప్పేసరికి ఆయన షాక్ అవుతారు. హరిశ్చంద్ర అంత మాటలు అన్నాడంటే నమ్మలేకపోతున్నానమ్మా అని ఆయన అంటూ ఉంటే, మా మీద లేనిపోని కేసులు పెట్టి మా నోరు నొక్కడానికి చూస్తున్నారు అంటుంది జయంతి. మీరే మాకు సాయం చేయాలని, మీరు సాక్ష్యం ఉన్నారు కాబట్టి మీరు అవసరమైతే కోర్టుకు వచ్చి కూడా సాక్ష్యం చెప్పాలి అంటుంది జయంతి. విషయం ఇంతవరకు వచ్చాక మేమెలా ఊరుకుంటామమ్మా, మేమే వచ్చి వాళ్ళని నిలదీస్తామని ఆయన అంటారు. మీ రాక కోసమే మేమెదురు చూస్తున్నామని, మీ మేలు ఈ జన్మలో మర్చిపోమని జయంతి అంటుంది. మా బాధ్యత కదమ్మా మీరంతా, మేమంతా వచ్చి మాట్లాడతాము అంటారాయన. ఇక మరో సీన్లో మైథిలి తల తుడుచుకుంటూ చందన మాటలే తలుచుకుని చందన ధరణిని చూడాలనుకుంటుంది. తనలో ఆసక్తి మొదలైంది. ధరణిని కనిపెట్టడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. ఇక మీదట కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే సాకేత్ అటువైపుగా వచ్చి మైథిలిని చూసి మైమరిచిపోతాడు. అదంతా గమనించిన మైథిలి, ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతుంది. నువ్వు నన్ను చూస్తున్నావు అంటుంది. నేను చూడలేదు అంటాడు. నేను గమనించాను. అమ్మాయిని అబ్బాయి గుచ్చుకునే చూపులు నాకు తెలిసింది అని మైథిలి అంటుంది. నిన్ను చూడాలని నేనేమీ చేయలేదు. నీ వంక నేనెందుకు చూస్తాను అంటాడు. అయినా ఇద్దరికీ శోభన ముహూర్తం కూడా పెట్టారు. అప్పుడు అవకాశాన్ని వదిలి ఇప్పుడు దొంగ చూపులు చూస్తున్నావేంటి అంటుంది మైథిలి. ఇక ఆ తర్వాత మైథిలి కళ్ళతో సైగలు చేసి సాకేత్తో మాట్లాడుతుంది. అవన్నీ సాకేత్ చెబుతూ ఉంటాడు. ఈ కళ్ళ భాషలేంటి అంటాడు. ఇక సాకేత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎన్నాళ్ళు తప్పించుకుంటావు, ఏదో ఒకరోజు నువ్వు ఈ మైథిలి మాయలో పడాల్సిందే అని మైథిలి తన మనసులో అనుకుంటుంది. మరో సీన్లో జయంతి మరో పెద్దాయనకి ఫోన్ చేసి మీరు మాకు సహాయం చేయండి అని చెప్తుంది. మీరందరూ కలిసి రావాలి అంటుంది. అప్పుడే నాగేంద్ర జయంతి దగ్గరికి వచ్చి ఒంటరిగా కూర్చుని అంత సీక్రెట్గా ఎవరితో మాట్లాడుతున్నావు అని అంటాడు. మా ఫ్రెండ్ ఫోన్ చేసింది, ఉద్యోగం గురించి చర్చించుకుంటున్నామని జయంతి అంటుంది. ఈ మధ్య నీకు వెటకారాలు ఎక్కువయ్యాయని నాగేంద్ర అంటాడు. ఈ వెటకారాలు మొదలెట్టింది ముందు ఎవరంట అని జయంతి నాగేంద్రతో అంటుంది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.